అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం తొలి సంతకం రైతులకు ఉపయోగపడేటువంటి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత నిధులపైన అయితే తొలి సంతకం చేయడం జరిగింది. ఇక గత 4 రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత మనకు 2000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఇక రోజుకు కొన్ని జిల్లాల వారికి కొంతమంది రైతులకు మాత్రం జమ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీకు గనక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 17వ విడత నిధులు కానీ 16వ విడత నిధులు కానీ జమ కాకుండా ఉంటే మీరు గనక ఈ ఒక్క పని చేస్తే మీకు వెంటనే కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులు అయితే జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రైతులందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ రైతు భరోసా పథకాన్ని కూడా ఏ తేదీ నుంచి అమలు చేస్తున్నారు, ఏ విధంగా రైతులకు డబ్బులు జమ చేస్తారు, ఇక రైతులు కొత్తగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు అవసరం అవుతాయి, ఇక ఈ డబ్బులు రావాలంటే ముందుగా రైతులు ఏం చేయాలి, ఒకవేళ ఇంకా మీకు డబ్బులు పడకపోతే మీరు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి మీకు వివరాలు అనేటివి అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూస్తారని ఆశిస్తూ ఉన్నాను. 2 నిమిషాలు 3 నిమిషాలు కాకుండా దయచేసి 6 లేదా 7 నిమిషాల వరకు కూడా వీడియోను చూడండి. ఇక అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంటుంది లైక్ అని, ఇక్కడ వేలు గుర్తుతో చూపిస్తున్నా కదా చేయి గుర్తుతో, ఇక్కడ కిందనే ఉంది లైక్ బటన్, లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది, వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు కానీ మహిళలకు కానీ అందరికీ కూడా కొత్త పథకాలను అయితే అమలు చేయబోతున్నారు. ఇక ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది, ఎవరికి ఎంత మేర లబ్ధి చేకూరుతుంది, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు అన్ని ఛానళ్ళ కంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల 18వ తారీఖున రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 17వ విడత నిధులను కంప్యూటర్ మనకు బటన్ నొక్కి ఆయన వారణాసి పర్యటనలో భాగంగా రైతుల ఖాతాల్లోకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతుల ఖాతాల కంటే అన్ని రాష్ట్రాల రైతులను కలిపి 20,000 కోట్ల రూపాయలను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. ఇక 18వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇప్పటికీ 5 రోజుల పాటు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఇక ఒకే రోజు లేదా 2 రోజులు లేదా 5 రోజుల్లో అన్ని జిల్లాల రైతులకు కూడా డబ్బులు జమ చేయడం వీలుండదు. కాబట్టి రోజుకు కొంతమందికి చొప్పున అయితే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇంకా ఎవరికైనా సరే మీకు ఈ డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు 2 విధాలుగా ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మీరేంటంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తాను, pmkisan.gov.in అనే లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు పిఎం కిసాన్ అని ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని ఉంటుంది. ఆ నవ్ యువర్ స్టేటస్ పైన మీరు నొక్కి మీ యొక్క పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి పక్కనే క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు తప్పకుండా ఈ డబ్బులు వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ అలా గనక మీకు వీలు కాకపోతే మీరు నేరుగా మీ యొక్క ఫోన్లోనే నేను చెప్పినట్టు pmkisan.gov.in అని గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఎంటర్ చేసి పిఎం కిసాన్ లింక్ పైన క్లిక్ చేసి మీకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన నొక్కి మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ యొక్క మండలం పేరు, మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు, మీ యొక్క ఊరు పేరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ నొక్కినట్లయితే ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి
డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మీ యొక్క ఫోన్ అనేది తీసుకుని pmkisan.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, రైతులకు సంబంధించి డబ్బులు పడని వారికి నెంబర్ అయితే ఉంది. ఆ నెంబర్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఫోన్ చేసి మీకు మీ ఫోన్ అనేది తీసుకుని మీరు 1902 మీకోసం హెల్ప్ లైన్ అనమాట ఇది. మీరు ఆ నెంబర్ కనుక ఫోన్ చేస్తే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలేదని మీరు చెప్పినట్లయితే వారు చెక్ చేసి మీకు ఈ డబ్బులు ఎప్పటిలోపు జమ అవుతుంది అనేది కూడా వారు చెప్పడం జరుగుతుంది. మీరు తప్పకుండా 1902 మీకోసం హెల్ప్ లైన్కి అయితే ఫోన్ చేసి కూడా మీరు చెప్పొచ్చు అనమాట. ఇక అంతేకాకుండా ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ముందుగానే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రం ఈ డబ్బులు అయితే పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వెంటనే చేసుకోండి. ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. ఇక గతంలో రైతు భరోసా ఉండే, ఈ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇచ్చేవారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే 7,500 రూపాయలనైతే ఇచ్చేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలందరికీ కూడా అంటే రైతులందరికీ కూడా మనకు 20,000 రూపాయలు ఇస్తామని చెబుతూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమే 20,000 ఇస్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 ఇస్తుందా అనేది చూడాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా మనకు విధి విధానాలు అయితే రూపొందిస్తూ ఉన్నారు. ఇక ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక రైతులందరూ కూడా విత్తనాలు వేసుకోవడానికి అంటే పంటలు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పంట పెట్టుబడి కోసం రైతులకు ఈ సాయాన్ని అయితే అందించాల్సి ఉంది. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది కాబట్టి మనకు ఈ రైతు భరోసా డబ్బులను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు విడుదల చేసే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత కింద దాదాపు అంటే 20,000 ఇస్తామన్నారు కాబట్టి దాదాపు మొదటి విడత కింద 10,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎక్కడా కూడా మనకు ప్రకటించలేదన్నమాట. ఒకవేళ కనుక మనకు రైతు భరోసా పథకాన్ని కనుక అమలు చేస్తే మొదటి విడతగా ప్రతి రైతుకు కూడా మనకు 10,000 రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక ఇప్పటికే మనకు డబ్బులు పొందుతున్నటువంటి రైతులైతే అవసరం లేదు, కానీ కొత్త వారైతే ఈ రైతు భరోసా పథకానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున దరఖాస్తు చేసుకుంటే మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఇక పిఎం కిసాన్ తరపున కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు వస్తుంది. దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 26,000 రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరుతుందని మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకోండి, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే 1902 మీకోసంకైతే ఫోన్ చేయండి. మీకు అన్ని వివరాలు కూడా అందించడం జరుగుతుంది ప్రభుత్వం. ఇదే అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.